కథ పేరు శివయ్య ఊరు. కొండలు నదుల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామానికి పెద్ద శివయ్య. శివయ్య కొడుకు పట్నంలో ఉంటాడు. శివయ్యని చూడటానికి తన మనవడు మనవరాలు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు. అలా ఒకసారి శివయ్య మనవడు మనవరాలు ఊరికి వచ్చారు. విక్కీ అన్నయ్య, ఈసారి ఎలాగైనా తాతయ్యని పట్నంకి తీసుకుని వెళ్ళిపోవాలి. ఎలా చిన్ని, మనం ఎప్పుడు తీసుకెళ్దామన్నా ఏదో ఒక సాకు చెప్పి ఉండిపోతారు. సరే, మళ్ళీ ప్రయత్నిద్దాం. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ శివయ్య ఇంటికి వెళ్తారు. శివయ్య వాళ్ళని చూడగానే సంతోషంతో ఇలా అంటాడు. ఎలా ఉన్నారా అని తాతయ్య అడగక, నేను బాగానే ఉన్నాను. సరే, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు, భోజనాలు చేద్దాం పదండి. అలా వాళ్ళు కూర్చొని భోజనాలు చేసి పడుకునే ముందు తాతయ్యతో మాట్లాడటానికి సిద్ధమవుతారు. చెప్పు చిన్ని. తాతయ్య, అది అది ఆ ఏం లేదు తాతయ్య, మీరు మాతో వచ్చేయచ్చుగా. ఇక్కడ ఒంటరిగా ఎందుకు? పైగా నానమ్మ కూడా లేదు. ఈ వయసులో మీరు ఇక్కడ ఒంటరిగా ఉండటం మాకు కష్టంగా ఉంది. దయచేసి వచ్చేయండి తాతయ్య. శివయ్య కాసేపు ఆలోచించి, మీరు చెప్పింది సబబుగానే ఉంది. సరే, ఒక్క 10 రోజులు ఇక్కడ ఉండండి, తర్వాత మనం వెళ్ళిపోదాం అని కళ్ళల్లో కన్నీళ్లు ఆపుకుంటూ చెప్పాడు శివయ్య. అలా రోజులు గడుస్తుండగా, అది వేసవి కాలం కావున ఆ గ్రామంలో తీవ్రమైన పొడికాలం వచ్చింది. పొలాలు ఎండిపోయాయి. బావిలో నీరు ఉండేది కాదు. ప్రజలు ఆందోళనకు లోనై ఏం చెయ్యాలో తెలియక కొందరు గ్రామం వదిలి వెళ్ళిపోవాలని కోరారు. మరికొందరు ఒకరినొకరు నిందించసాగారు. అప్పుడు శివయ్య అందరినీ గ్రామంలోని పెద్ద చెట్టు కిందకి పిలిచి ఇలా అన్నారు. మన మధ్య గొడవలు చేసుకుంటే మనకే నష్టమవుతుంది. అయితే మనం ఐక్యంగా ఉంటే దానికి పరిష్కారం కనుగొనగలుగుతాం. శివయ్య ఒకప్పుడు అడవిలో కనిపెట్టిన రహస్య వంతెన గురించి చెప్పాడు. అది దూరంగా ఉంటుంది. దానికి వెళ్ళాలంటే మనం కలిసి మార్గాన్ని శుభ్రం చెయ్యాలి. దానికి ప్రజలు అంగీకరించారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్లతో పాటు విక్కీ చిన్ని కూడా కలిసి కష్టపడి మార్గాన్ని తుడిచారు. చివరికి వారు ఆ వంతెనను చేరుకున్నారు. అక్కడ నుండి మంచినీరు లభించింది. నీటి వల్ల గ్రామం తిరిగి జీవం పొందింది. శివయ్య మనవడు మనవరాలు ఆ ఊరిలో వాళ్లతో కలిసి వాళ్లతో పనిచేస్తూ వాళ్ళ ప్రేమానురాగాలకి లొంగిపోతారు. 10 రోజుల తరువాత శివయ్య మనవళ్ళ దగ్గరకు వచ్చి ఇలా అంటాడు. ఏరా అబ్బాయి, మీరు చెప్పి 10 రోజులు అయిపోయింది. వెళ్దామా మరి? లేదు తాతయ్య, మేము రాము. మేము ఇక్కడే ఉంటాం. కావాలంటే మీరు వెళ్ళండి అమ్మ నాన్న దగ్గరికి. తాతయ్య చిరునవ్వు నవ్వి ఇంట్లో వెళ్ళిపోతాడు. మనవడు ఊరిలో శివయ్య పొలం పనులు చూసుకుంటూ ఉండిపోతాడు. మనవరాలు తాతయ్యకి చేదోడు వాదోడుగా ఉండిపోతుంది.